రాహుల్ ఉండి వాళ్ళ మమ్మీకి ఎలా చేస్తాడు మమ్మీ మోడలే లేదు కదా అని అంటాడు. ఆ మాటకి రాజుండి మోడల్ ఏముంది తనే ఒప్పుకోవట్లేదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి కావ్య ఉండి అలానే చూస్తుంటాడు రాజు వైపు. రాహుల్ కూడా అలానే చూస్తూ ఉంటాడు రాజు వైపు. అక్కడ స్వప్న కూడా చూస్తూ ఉంటుంది. అక్కడ రుద్రాణి కూడా చూస్తుంటాడు. అక్కడ అపర్ణ భర్త కూడా అలానే చూస్తూ ఉంటాడు. అక్కడ అపర్ణ కూడా వాళ్ళ కొడుకు వైపు అలానే చూస్తూ ఉంటుంది. అక్కడ ధాన్యలక్ష్మి కూడా అలానే చూస్తుంటాడు. అక్కడ ఇంద్రదేవుండి మోడల్ ఉంది ఎవర్రా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి అపర్ణ కూడా వాళ్ళ కొడుక్కి వెంటనే పిలిపించారా ఇంకా లేట్ ఎందుకు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజుండి అదే చెప్తున్నాను కదమ్మా ఒప్పుకోవట్లేదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ఇంద్రదేవుండి ఇంతకీ ఎవరు తను అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రాజుండి ఇంకెవరు నీ మనవరాలే అని చెప్తాను. ఆ మాటకి ఇంద్రదేవుండి ఒక్కసారి షాక్ అయిపోయాడు. అక్కడ అపర్ణ కూడా షాక్ అయిపోయి అలాని చూస్తుంటుంది. అక్కడ అపర్ణ భర్త కూడా చూస్తుంటా వాళ్ళ కొడుకు వైపు. అక్కడ స్వప్న ఉండి నేనా నో 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 నేను ఎట్లా చేస్తాను పైగా రాహుల్ కంపెనీలో చేస్తున్నాను కదా నేను అలా ఎలా కొడుతుంది రాజు అని చెప్తుంటా. ఆ మాటకి రాహుల్ ఉండి అని అంటాడు. అక్కడ రాజు ఉండి స్వప్న నేను నీ గురించి చెప్పట్లేదు నువ్వు కంగారు పడకు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి మళ్ళీ ఎవరి గురించిరా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రాజుండి కళావతి గురించి అని చెప్తాడు. అక్కడ కళావతి ఉండి రాజు వైపు అలానే చూస్తుంటాడు. అక్కడ స్వప్న ఉండి కావ్యనా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి రాజుండి అవును ఈ ఒక్క యాడ్లోనే చేయమని రికార్డ్ చేస్తున్నాను నేను తనేను ససేవేలాగో ఒప్పుకోవట్లేదు తను అని చెప్తుంటా. ఆ పన్న భర్త ఉండి కావ్య చేస్తే బాగుంటుందిరా మంచి ఐడియా ఏమో కావ్య చేయొచ్చు కదా అని చెప్తుంటా. ఆ మాటకి రాజుండి నేను కూడా అదే చెప్తున్నాను డాడీ ఎంత రిక్వెస్ట్ చేసుకోవడం ఒప్పుకోవట్లేదని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రుద్రాణి ఉండి అంటే యాడ్ అంటే వంట చేయడమా ఏంటి ఎంత టాలెంట్ ఉండాలి అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి రుద్రాణి వైపు అలానే చూస్తుంటాడు. అక్కడ కళావతి కూడా రుద్రాణి వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ రుద్రాణి నుండి స్వప్న అంటే వెరీ టాలెంట్ ముందుగానే మోడర్న్ తను ఈజీగా చేయగలిచింది కావ్య అంటే జనాలు యాక్సెప్ట్ చేయాలి కదా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అపర్ణ ఉండి ఎందుకు యాక్సెప్ట్ చేయరు నా కోడల గురించి నీకు తెలియదేమో నాకు తెలుసు తను ఒప్పుకోవాలి కానీ ప్రొఫెషనల్కైనా బాగానే చేయగలదు తను. రాజుండి నేను అదే చెప్తున్నాను మా నువ్వనే చెప్పొచ్చు కదా అని చెప్తుంటాడు. ఆ మాటకి అపర్ణ ఉండి కావ్య ఒప్పుకోమ్మ బాగుంటుంది అని చెప్తుంటుంది. ఆ మాటకి కావ్య ఉండి అత్తయ్య నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు నాకు రుద్రాణి చెప్పినట్టు నాకు ఏం అనుభవం ఉంది చెప్పండి షూటింగ్ మేకప్ ఆ హడావడి నాకు ఏదోలో ఉంటుంది నాకు వద్దత్తయ్య నాకు అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి చూసావు అమ్మ నా కోడలు అంటావు కదా భర్త కోసం ఈ మాత్రం హెల్ప్ చేయట్లేదు కళవుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్తాను. అమ్మడికి రాజుండి టైం ఉంటే నిన్ను ఇబ్బంది పడతాను ఏంటి నేను టైం లేకుండే కోసం కదా షూటింగ్ ఎడిటింగ్ అంతా చేసి మార్కెట్లో పంపాలంటే ఎంత కష్టమో తెలుసా ఎవరినైనా వెతుకుదామంటే ఆ ఛాన్స్ కూడా లేదు అందుకే నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను కదా అని చెప్తాడు. ఇంద్రదేవుండి వాడు అంతలా అడుగుతున్నాడు కదా కావ్య ఒప్పుకో కావ్య అని చెప్తాడు. అక్కున్న కావ్య ఉండి నానమ్మ మీరు కూడా నా అని చెప్తుంది. అమ్మటికి ఇంద్రదేవుండి మనవరాల నువ్వు అని చెప్తుంది. ఆమెకి రాజుండి అన్న కళవతి ఒప్పుకో కళవతి ప్లీజ్ నా మాట విను అని చెప్తాడు. ఆ మాటకి కళవతి ఉండి అయ్యో నేను చేయలేను నా వల్ల కాదు అని చెప్తుంది. ఆ మాటకి ధాన్యలక్ష్మి ఉండి ఏంటి రాజు ఇష్టమే కళావతికి అంత బతిమాడాలా అని చెప్తాడు. ఆ మాటకి రాజుండి వేరే మార్గం లేదు పిన్ని అని చెప్తాడు. రాకుండా ధనలక్ష్మి ఉండి మనసు ఉంటే మార్గం ఉంటుందయ్యా అని చెప్తాడు. ఆ మాటకి రాజుండి అంటే అని అంటాడు. ఆ మాటకి ధనలక్ష్మి ఉండి కళ్ళ ముందు గొప్ప మోడల్ పెట్టుకొని గుర్తించవేంటి అని చెప్తుంది. రాజుండి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ కావ్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ప్రకాశం ఉండి ధనలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ ఆ పన్న కూడా చూస్తూ ఉంటుంది. అక్కడ ఆ పన్న భర్త కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న రాహుల్ కూడా చూస్తూ ఉంటాడు ధాన్యలక్ష్మి వైపు. అక్కడున్న స్వప్న కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న రుద్రాణి కూడా ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజుండి ఎవరు పిన్ని అని అడుగుతాడు. అక్కడున్న ప్రకాశం ఉండి ఆ మోడల్ ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న ధనలక్ష్మి ఉండి ఈ ఇంట్లోనే ఉందండి అని చెప్తుంటుంది. అక్కడున్న ప్రకాశం ఉండి ధాన్యలక్ష్మి వైపు అని చూస్తుంటాడు. అక్కడున్న రాజుండి ఎక్కడ అని అడుగుతుంటాడు. అక్కడున్న ధనలక్ష్మి ఉండి ఉండండి మోడల్ ఎలా ఉంటుందో ఎప్పుడే తీసుకొస్తాను మీ అందరి కళ్ళు తెరిపిస్తాను ఏమండి అడ్డు తప్పుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధనలక్ష్మి రెడీ అవ్వడానికి. అక్కడున్న ఇంద్రదేవుండి ఒరే చిన్నడు అది ఏమంటుందరా అది మన ఇంట్లో మోడల్ ఎవరున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ప్రకాశం ఉండి
ఏమో నాకేం తెలుసమ్మా, ఎవరినన్నా లోపల దాపెట్టిందేమో అని చెప్తున్నా. రుద్రాణి ఉండి మనకు తెలియని మోడలు మా ఇంట్లోనే ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ధాన్యలక్ష్మి ఉండి అందరికీ ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తుంది. అక్కడున్న కావ్య ఉండి అక్కడ ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. రాజు కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రకాశం కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న ఇంద్రదేవి కూడా చూస్తూ ఉంటుంది. అపర్ణ కూడా చూస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అక్కడున్న అపర్ణ భర్త కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న స్వప్న కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాహుల్ కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న రుద్రాణి కూడా ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న ధాన్యలక్ష్మి ఉండి హాల్ దగ్గర వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ చూపిస్తూ ఉంటారు. అక్కడున్న ప్రకాశం ఉండి ఏ ఇది ఏంటి ఇది అని అడుగుతాడు. ఆ మాటకి ధాన్యలక్ష్మి ఉండి మీ ఒళ్ళు కళ్ళు తల మెరేయాలంటే వాడండి స్వరాజ్ జ్యువెలరీస్ అని చెప్తాడు. ఆ మాటకి ప్రకాశం ఉండి షాక్ అయ్యాలని చూస్తుంటా. అక్కడున్న రాజు కూడా షాక్ అయ్యి ఇంక ఊరికైపోతాడు. అక్కడున్న కావ్య ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ కూడా నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి కూడా నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న ప్రకాశం ఉండి వసి తల మెరడానికి గిన్నెల సోప్ కాదు జ్యువెలరీ షాప్ అని చెప్తాడు. అక్కడున్న ధాన్యలక్ష్మి ఉండి అయితే ఇంకొకటి వదులుతాను ఇప్పుడే చూడండి అని చెప్తున్నా. ప్రకాశం ఉండి అబ్బా అని నోటికి అడ్డం పెట్టుకుంటాడు చెయ్యి. అక్కడున్న ధాన్యలక్ష్మి ఉండి మీకు సంతానం లేదా వెంటనే స్వరాజ్ జ్యువెలరీకి వెళ్ళండి, వెంటనే నగలు కొనండి, మీ ఒంటి మీద వేసుకొని మీ ఆయన్ని ఓరకు చూడండి, లటుక్కని నెల తప్పుతారు పట్టుకుని పిల్లలు పుట్టేస్తారు అని చెప్తుంది. ఆ మాటకి స్వప్న నుండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న రాహుల్ నుండి ఆశ్చర్యమయ్యాలని చూస్తుంటారు. అక్కడున్న రుద్రాణి నుండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న రాజు నుండి పిన్ని మాది జ్యువెలరీస్ పిన్ని, సంతాన భాగ్యం కాదు పిన్ని అని చెప్తాడు. అక్కడున్న ధాన్యలక్ష్మి ఉండి అయితే ఇంకొకటి ఇవ్వనా అని అడుగుతుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి వద్దు మేము భరించలేం తల్లి, ఇంకా చాలు అని చెప్తుంది. అక్కడున్న ధాన్యలక్ష్మి ఉండి నేను ఈ మోడల్లోన ఎలా ఉన్నానో మీరు చెప్పలేదే అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ప్రకాశం ఉండి పొట్టలకి ఆపదండలు వేసినట్లున్నవి, కడుపులో తిప్పినట్లుంది ఏకని అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న అపర్ణ భర్త ఉండి ఒరే నాకు మాత్రం భయం వేస్తుందిరా అని చెప్తాడు. అక్కడున్న ప్రకాశం ఉండి వెళ్ళిపో నాకు మాత్రం వామిటింగ్ మోషన్ రెండు ఒకేసారి వస్తున్నాయి, వెళ్ళిపోయే అని అంటాడు. అక్కడ ధాన్యలక్ష్మి ఉండి మీకు టేస్టే లేదు అని చెప్తున్నా. ప్రకాశం ఉండి వెళ్ళిపో అమ్మ అని అనుకుంటాడు. అక్కడున్న కావ్య ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి కావ్య వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న రాహుల్ నుండి కారు తీసుకొని అక్కడున్న ఓట్ల దగ్గర నిలబడతాడు. అక్కడున్న పరోటో పిల్లోడికి రా అని పిలుస్తాడు చెయ్యి చూపించి. అక్కడున్న పరోటో పిల్లోడు చూసి సార్ వస్తున్నాను సార్ అని చెప్పి పరోటో అక్కడ పెట్టి సార్ అని పిలుచుకుంటూ బయటికి వచ్చి రాహుల్ దగ్గర మాట్లాడతాడు. నమస్తే సార్ మీరేంటి ఇలా వచ్చారని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న రాహుల్ ఉండి నీకోసమే వచ్చాను అని చెప్తాడు. అక్కడున్న హోటల్ చేసే పిల్లోడుండి మీరు నా కోసం వచ్చారా, జోక్ చేయకండి సార్ అని చెప్తాడు. అక్కడున్న రాహుల్ ఉండి జోక్ చేయడానికి నువ్వేమన్నా బామర్దివ్యా అని అడుగుతాడు. అక్కడున్న ఆ పిల్లోడుండి కాదు సార్ అని చెప్తాడు. అక్కడున్న రాహుల్ ఉండి యాక్టింగ్ చేస్తున్నావా లేకుంటే పరోటాలన్నా సరిపెట్టుకుంటున్నావా అని అడుగుతాడు. అక్కడున్న ఆ పిల్లోడు ఉండి యాక్టింగ్ అంటే నా ప్రాణం సార్, ఎంతో ట్రై చేశాను ఎవరు నాకు ఇవ్వలేదు, బతకాలి కదా సార్, అందుకే అపారాలు చేసుకుంటూ బతుకుతున్నానని చెప్తూ ఉంటాడు. ఆ మటుకి రాహుల్ నుండి ఆ పిల్లోడు వైపు అలానే చూస్తూ ఉంటాడు. రియల్ లైఫ్లో ఫ్యామిలీ డైరెక్ట్గా నటించాలి అని చెప్తుంటాడు. ఆ మటుకి రాహుల్ నుండి ఫోన్ చేసి రేపు రాజు ఫోన్ చేసి యాడ్ ఫిలిం చేసే ఒక డైరెక్టర్ కావాలని చెప్తాడు. అక్కడున్న ఇంకొక వైపు ఉండి మా దగ్గర బెస్ట్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు సార్ అని చెప్తాడు. అక్కడున్న రాహుల్ ఉండి నాకు చెప్పిన వాడిని పంపించాలని చెప్తూ ఉంటాడు. అక్కడున్న సరే సార్ అని చెప్తాడు. అక్కడున్న ఇంద్రాదేవి ఉండి జ్యువెలరీ యాడ్ అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం చూడు అని చెప్తుంటాడు. అక్కడున్న వాళ్ళ భర్తకి గాజులు అన్నీ అడుగుతూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. అక్కడున్న రాజుండి అవ్వ అని నోటికి అడ్డం పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అక్కడున్న అపర్ణ కూడా వాళ్ళ భర్తకి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడున్న రాజు ఉండి బాధపడుతూ ఉంటాడు. అక్కడున్న కాళవతో ఉండాలని చూస్తుంటాడు. డైరెక్టర్ కోసం పిలిచి ఉంటారు కదా, వస్తూ ఉంటారు. అక్కడ ఇంట్లో ఎంట్రీ అవుతూ ఉంటారు. అపర్ణ భర్త దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అక్కడున్న కావ్య ఉండి అలానే చూస్తూ ఉంటుంది. ఆ పిల్లోడు అక్కడున్న రాజు ఉండి షాక్ అయ్యాలని చూస్తుంటారు. అక్కడున్న రాహుల్ రుద్ర నుండి నవ్వుతూ ఉంటారు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.